గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ నువ్వు నేను అంటే అప్పట్లో ఆ పాటలు ఎంత వైరల్ అయినాయి అంటే సోషల్ మీడియా కానీ అప్పుడు కానీ ఉండుంటే ఆర్పి పట్నాయక్ పేరు అమెరికాకి వినిపించేది. అంటే అమెరికాకి మీరు చాలాసార్లు వెళ్ళుండొచ్చు కానీ ఆ, ఆ సినిమా కేవలం ఆ పాటలే వెళ్ళిపోయాయి, అంత పెద్ద వైరల్ అయినాయి అని చెప్పి చెప్తారు. నువ్వు నేను కథ వినంగానే సిచ్యువేషన్లుగా అప్పటికప్పుడు క్రియేట్ చేసిన ఒక పాట కానీ ఏదన్నా మీకు గుర్తున్న ఇన్సిడెంట్ ఒకటి చెప్పండి సార్. తేజ గారిది నాది ఎప్పుడు కూడా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ లేదు. మ్మ్. మేము ఎప్పుడు కలిసి పని చేయలేదు ఫ్రాంక్గా. అంటే పని ఎప్పుడు చేయలేదు. ఆయన సిచ్యువేషన్ ఒకటి చెప్తారు, మ్మ్. వెంటనే నేను ట్యూన్ చెప్పేస్తాను, రికార్డింగ్కి వెళ్ళిపోతాం అంతే. సార్. అంతకుమించి ఎప్పుడు మా మధ్యలో ఇదేం జరగలేదు. ఒకటే ఏంటంటే ఆయన సిచ్యువేషన్ చెప్పేటప్పుడు హీఈస్ వెరీ క్లియర్, ఆయనకి ఏం కావాలనేది మ్మ్. మొత్తం పోసుకొచ్చినట్టు మొత్తం చెప్తారు. ఆ సిచ్యువేషన్ చెప్పిన తర్వాత దాన్ని యాజ్ ఇట్ ఈస్ ట్యూన్ చేసి అనుతో కూర్చొని కీబోర్డ్ ప్రోగ్రామింగ్ అంతా చేసుకుని మిగతా సాంగ్ రికార్డింగ్ ప్రాసెస్ అంతా చేస్తాం. అందుకు అంటే ఇది ఇది సాంగ్కి ఇది ఎక్స్పీరియన్స్ అని చెప్పడానికి లేదు, కానీ ఒక పర్టికులర్ సాంగ్ గురించి చెప్పగలను. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అది. చెప్పండి సార్. ఒక సిచ్యువేషన్లో అబ్బాయి అమ్మాయి ఒక పార్టీలో పాట పాడుకుంటారు మ్మ్. అనేది సాంగ్. కానీ ఫస్ట్ ట్యూనా ఫస్ట్ లిరికా అనే దగ్గర డిస్కషన్ వచ్చినప్పుడు ఫస్ట్ ట్యూన్ చేయండి అని నాకు, ఫస్ట్ లిరిక్ రాయండి అని కులశేఖర్ గారికి ఇద్దరికి ఇచ్చారు. ఓకే. ఒకరికి తెలియకుండా ఒకరికి. మ్మ్. నేను ట్యూన్ చేశాను, ఆయన ఇది లిరిక్ రాశారు. లిరిక్ రాశాడు. తర్వాత నా ట్యూన్కి ఆయన లిరిక్ రాశాడు, మ్మ్. ఆయన లిరిక్కి నేను ట్యూన్ చేశాను. మ్మ్. అంటే ఒకే సిచ్యువేషన్కి 2 సాంగ్స్ రెడీ అయ్యాయి. ఓకే. అయితే ఆ 2 సాంగ్స్ లొకేషన్లో ప్లే చేస్తే అందరూ కలిసి నా ట్యూన్తో వచ్చిన సాంగ్కి ఓటేశారు. ఓకే. ఆ సాంగ్ ఫైనల్ చేసాం ఆ సిచ్యువేషన్కి. అలానే కులశేఖర్ రాసిన పాట బాగోలేదని కాదు, అది కూడా బాగుంది అని ఆడియోలో పెట్టేశాం. కానీ మళ్ళీ అదే ట్యూన్ని లిరిక్ మార్చి జయంలో మళ్ళీ వాడడం జరిగింది. ఏ పాట సార్ అది? ఎవరినేమన్నా మారదు ఈ ప్రేమ ఉంది కదా, ఆ, ఆ. ఎవరు ఏమన్నా మారదు ఈ ప్రేమ. ఎవరు ఏమన్నా మారదు ఈ ప్రేమ. ఆ. ఒరిజినల్గా అది నువ్వు నేను కోసం చేసిన ట్యూన్ అది. అది ఆయన లిరిక్ ఏంటి, గున్నమావి కొమ్మ మీద గారాల గోరింకా, ఇది ట్యూన్. ఇది లిరిక్ ఆయన రాసిన దానికి నేను ఇది ట్యూన్ చేశాను అనమాట. ఆ సిచ్యువేషన్కి మీరు నా గుండెలో నువ్వు ఉండిపో సిచ్యువేషన్ అది. మ్మ్. నా గుండెలో నువ్వు ఉండిపో సిచ్యువేషన్కి మీరు ఇది అడాప్ట్ చేస్తే ఈ పాట కూడా బాగుండేదే అనే ఫీలింగ్ వస్తుంది కరెక్ట్. కదా. కానీ మళ్ళీ జయంకి వచ్చేసరికి, జయం క్లైమాక్స్ సిచ్యువేషన్కి వచ్చేసరికి ఎవరినేమన్నా మారుతి ఈ ప్రేమ, గుండమామి కొమ్మ మీద పాట లిరిక్ యాప్ట్ కాదు అని అదే ట్యూన్ని ఎవరినేమన్నా పాటతోటి మళ్ళీ చేసాం, రీప్లేస్ చేసాం. సార్, ఇక్కడ నాకు చిన్న డౌటు. నువ్వు నేను తీసుకున్న చిత్రం తీసుకున్న కాలేజీ పాటలు అనేవి ఉంటాయి కదా, మీరు వచ్చి ఆ ఫోక్ టచ్ ఇచ్చే వరకు తెలుగు సినిమాల్లో ఎక్కడా కూడా నాకు తెలిసి అలాంటి కాలేజీ సాంగ్స్ లేవు. ఈవెన్ అప్పటికి వెంకటేష్ గారు పెద్ద పెద్ద హీరోలు కూడా చేస్తున్నారు, కాలేజీ సాంగ్స్ చేస్తున్నారు, అప్పుడే వస్తున్న యంగ్స్టర్స్ చేస్తున్నారు. ఎక్కడా కూడా ఫోక్ టచ్ లేదు. పర్టికులర్గా మీరు వచ్చిన తర్వాత ఫోక్ టచ్ ఇవ్వడానికి కారణం ఏంటి? ఎందుకంటే మేము రియలిస్టిక్ అప్రోచ్లో వెళ్ళాం. మ్మ్. నేను 17 సంవత్సరాలు, అంటే 1వ క్లాస్ నుంచి పీజీ వరకు, అంటే 17 సంవత్సరాలు నా స్టడీస్. 17 సంవత్సరాలు నా చదువులో యాజ్ ఎ సింగర్ నేను ఎప్పుడు కూడా బైక్లు వేసుకొని, గ్లౌస్ వేసుకొని, జర్కిన్లు వేసుకొని ఒక వెస్టర్న్ సాంగ్స్ పాడుకుంటూ ఫ్రెండ్స్ తోటి అలాంటి సిచ్యువేషన్ నేను ఎప్పుడు నా లైఫ్లో నేను చూడలేదు. పీజీ వరకు కూడా, ఎంఎస్సి వరకు కూడా క్లాస్లో కూర్చున్నామా, దరువు వేసామా, మంచి ఫోక్ సాంగ్ పాడుకున్నామా, అందరూ ఎంజాయ్ చేసామా అన్నట్టే ఉంటుంది. టేబుల్ మీద దరువు వేసుకుంటూ పాడతాం కదా. అంతేగాని ఎప్పుడు కూడా ఫుల్ పాష్ సాంగ్, కాలేజ్ స్టూడెంట్స్ అంటే పాష్గా ఉంటారు అలా సాంగ్, అలాంటి సిచ్యువేషన్ నేను నా లైఫ్లో చూడలేదు. నేను చూడండి నేను ఎలా అడాప్ట్ చేసుకుంటాను అని నా ఫీలింగ్ అనమాట. సార్, ఇదే విషయం తేజారికి నేను చెప్పాను. అవును మీరు చెప్పింది కరెక్టే, అలాగే వెళ్దాం అని. అప్పుడు మామ పాట కానీ, గాజు ఆకుపెళ్ళి కానీ ఇవన్నీ రావడం కారణం.
గాజువాక పిల్ల ఆర్పి పట్నాయక్కి చాలా గర్వాన్ని, గౌరవాన్ని, ధైర్యాన్ని అన్నీ ఇచ్చింది అని చెప్తారు. అంటే గాజువాక పిల్ల గురించి చాలా కథలు ఉన్నాయి. ఇండియన్ సోల్జర్స్ పాడుకోవడం కానీ అలాంటిది ఒక అద్భుతమైన మూమెంట్. ఆ సాంగ్ గురించి ఏమైనా మీకు గుర్తుండదు చెప్పండి. అంటే దెర్ ఆర్ పాజిటివ్ అండ్ నెగిటివ్ రియాక్షన్స్ ఉన్నాయండి దానికి. అంటే నెగిటివ్ ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. అంటే ఇలాంటి సందర్భంలో చెప్పొచ్చో లేదో కానీ బట్ అయిపోయింది కాబట్టి చెప్పే ప్రయత్నించేది. అది ఇంపాక్ట్ ఎంత క్రియేట్ చేసిందంటే సాంగ్, ఒక పెళ్లి పార్టీలో ఈ సింగర్స్ పాడతారు కదా పాటలు, సార్ సంగీత్ లాగా సంగీత్ కాదు పెళ్ళిలోనే ఒకవైపు పాట పాడుతుంటారు, ఒకవైపు ఇది అవుతుంటుంది. ఆ పెళ్లి కొడుకు బ్రదర్ బాగా మందు కొట్టేసి ఆ పాట పాడగానే అతను ఎంత కిక్ వచ్చిందంటే అతను రిపీట్ మోడ్లో అడుగుతూనే ఉన్నాడు ఆ పాట. ఆ రిపీట్ మోడ్లో అడుగుతూ ఆ పాట మార్నింగ్ వరకు అదే పాట వాళ్ళు పాడుతున్నారు, అతను డ్యాన్స్ చేస్తున్నాడు. మార్నింగ్ అయ్యేసరికి ఆయన డ్యాన్స్ చేసి అలిసిపోయి చనిపోయాడు. బా ఇది అంటే ఒక సాంగ్ ఎంత పాజిటివ్ ఇంపాక్ట్ ఇస్తుందో అతి చేస్తే అంతే నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇలా కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి ఈ పాటకి సంబంధించి. మీరు ఎలాగైతే ఇండియన్ సోల్జర్స్ మన తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి చోట వాళ్ళు పాడుకున్నారో అలాగా ఇది కూడా జరిగింది. ఇలాంటివి కూడా జరిగాయి ఆ పాటకి సంబంధించి. అయితే ఏంటంటే పాటని పాటలాగా ఎంజాయ్ చేయాలి అని నా ఫీలింగ్. మీరు నరాల్లోకి ఎక్కిచ్చేస్తారు. సార్ ఒక్కసారి గాజువాక పిల్ల హమ్ చేస్తారు. గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా, గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా, గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా, నీ చెయ్యి జాపలేదా మా గాజు తొడగలేదా, గాజువాకే పిల్ల మాది, గాజులోళ్ళమే పిల్ల మేము. వాసు గారు నాతో పాడిస్తున్నారు, నాకు రెమ్యునరేషన్ మీరు చెక్ ఒకటి రాసి రెడీగా ఉంచండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఈ విక్రమ్ గారు నటించిన 9 నెలల మూవీలో మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? నేనే చేసా బ్యాక్గ్రౌండ్ స్కోర్ దానికి. ఓకే. యాక్చువల్గా క్రాంతి కుమార్ గారు ఆయన లాస్ట్ స్టేజ్లో ఉన్నారు ఆ టైంలో. సార్ ఆయన ఈ సినిమాకి రికార్డింగ్ ఆర్పి చేయాలి అని అడిగితే ఫ్రాంక్గా బడ్జెట్ కూడా చాలా తక్కువ ఉంది, నేను ఆ టైంలో నా రెమ్యునరేషన్ కోసం కాదు, ఈ సినిమా నేను చేయాలి, మీలాంటి పెద్ద డైరెక్టర్తో చేయాలనే ఉద్దేశంతో నేను చేయడం జరిగింది. దానికి కో డైరెక్టర్ వివి వినాయక్. ఓకే. క్రాంతి కుమార్ గారి దగ్గర. అలాగా వినాయక్తో ట్రావెల్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది నాకు. అయితే ఆ సినిమాకి సంబంధించి నేను ఒకటే మాట్లాడతా. ఆ సినిమాలో నో డౌట్ సౌందర్య హాజ్ డన్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అందరూ ఆవిడ కోసమే సినిమా, ఆవిడే సినిమా అంటున్నప్పుడు రికార్డింగ్ చేస్తూ నేను మా టీం అందరికీ చెప్పింది ఏంటంటే, ఆవిడ నాకు తెలియదు కానీ విక్రమ్ అనే అంటే అప్పుడు అతను పాపులర్ కాదు, ఎవరికి తెలియదు, అవును, ఇతను మాత్రం చాలా పెద్ద స్టార్ అవుతాడని చెప్పారు. అప్పుడే అర్థమైంది మీకు. అంటే ఎందుకు అనిపించిందంటే సౌందర్యాది వన్ సైడెడ్ ఇది క్యారెక్టరైజేషన్. విక్రమ్ది స్ట్రగుల్ అవుతూ ఒకవైపు స్ట్రగుల్, ఒకవైపు నెగటివ్ షేడ్స్ రెండు కలిపి చూపించే ఒక ఇది అది చాలా కష్టం ఆ పర్ఫార్మెన్స్. ఇదే చేయగలిగాడంటే ఆయన రేపు దున్నుతాడు ఇండస్ట్రీని అని చెప్పాను నేను. ఆ టైంలో ఎప్పుడన్నా మాట్లాడారు సార్ మీరు విక్రమ్ గారితో? లేదా, అసలు మాట్లాడలేదు. అసలు మేము రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఎవరూ మాకు పరిచయం లేదు, ఎవరూ తెలియదు. అప్పుడు అంతా సినిమా అంతా అయిపోయి మా దగ్గరకు వచ్చింది, ప్రసాద్ ల్యాబ్లో మేము రికార్డింగ్ చేసాం. తర్వాత ఆయన చాలా పెద్ద స్టార్ అయ్యారు కదా, అప్పుడు ఎప్పుడన్నా కలిసారా మీరు? తర్వాత శ్రీనివాసంత్ లక్ష్మి చేసే ముందు కలిసాను. ఏమన్నారు? అప్పుడు ఆయన కాశీ అనే తమిళ సినిమా చేశాడు, సేమ్ సీన్. అవును, అప్పుడు కలిసాం, అప్పుడు మాట్లాడు. చెప్పారా ఇలాగ 9 నెలల సినిమాకి? నేను చెప్పినట్టు గుర్తు, బట్ అంత క్లియర్గా ఇది లేదు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.